రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ గారి చరణాల నతమస్తకం చేస్తూ ఈరోజు మన తెలంగాణ పీఠం అంతర్గతంగా కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో స్వామిజీ వారి యొక్క దివ్య పాదుకలు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో సాలూరా మండలం మందూర్న గ్రామం, ఇక్కడ స్వామిజీ యొక్క సిద్ధ పాదుకలు గంగాధర్ వారి ఇంట్లో ఉండడం జరిగింది. అక్కడ షోడశోపచార పూజ అయ్యి ఇప్పుడు కాశీ విశ్వనాథ్ మందిర్ నుండి అక్కడ నుండి శోభయాత్ర బయలుదేరి మాధవరావు వారి చేన్ దగ్గర వరకు శోభయాత్ర ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో పెద్ద ఎత్తున భక్తులందరూ సహభాగులు అవుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా, బోధన్, సాలూరా ఈ జిల్లాల నుండి భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా స్వామిజీ యొక్క ఈ పాదుకా దర్శన కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, స్వామిజీ వారి యొక్క ఏ విధంగా అయితే రాముని యొక్క పాదుకలు, సిద్ధ పాదుకలు, భగవంతుని యొక్క శక్తి మొత్తం పాదుకలు దాటుకొని ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఏదైనా సిద్ధ పురుషుల యొక్క సరే ఆ పాదుకల యొక్క పూజ చేయడం వల్ల మన యొక్క కోరికలు అన్ని నెరవేరడం జరుగుతుంది. ఏదైనా సరే సంకటం ఉన్నా సరే మనం భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. దీనివల్ల మనది నవవిధమైనటువంటి భక్తి మన ద్వారా అవుతుంది. ఈ కలియుగం దుష్ప్రచారం, మన కలియుగము వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని రావడం కొరకే స్వామీజీ వారు అనేక కార్యక్రమాలు, అనేక సామాజిక ఉపక్రమాలు చేస్తూ దాంట్లో నుండి స్వామీజీ యొక్క సందేశం ఏంటంటే, నీవు జీవించు, ఇతరులకు జీవించడానికి సహాయపడు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అవసరమైనటువంటి శిక్షణ సామగ్రిని అందించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఈ భారతదేశంలో అఖిల భారతదేశం అంతటా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఎవరైతే మరణాంతర దేహదానం, ఇప్పుడు ఎవరైతే సరే మరణించిన తర్వాత వాళ్ళ దేహదానం అనేది జరగడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా సాంప్రదాయం తరఫున 14 మరణాంతర దేహదానములు గవర్నమెంట్ హాస్పిటల్లకు కానీ ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవయదానం కూడా ఈ సంస్థ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైనటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు, నిరుపేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, అనేక రకాలైనటువంటి సామాజిక ఉపక్రమాలు ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నిరీక్షక్ ఉపాధ్య సాహెబ్, అదేవిధంగా జిల్లా అధ్యక్ష సాయినాథ్ ఖత్రాల్, మరియు అదేవిధంగా పీఠం యొక్క కమాండర్ సాహెబ్, వాళ్ళు సంగ్రామ్ సేన మరియు వాళ్ళందరూ కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ మాధవరావు పాటిల్ జైల్లో షోడశోపచార పూజ అవుతుంది. అదేవిధంగా సామాజిక ఉపక్రమం అవుతుంది. మళ్ళీ ప్రవచనం, నాని నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచనం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి దర్శనం ఉంటుంది. దర్శన భాగ్యం తర్వాత ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరికీ మహాప్రసాదం ఉంటుంది. ఈ సేవ చేస్తున్నటువంటి వారందరికీ ఈరోజు మా నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మా మారుమూల గ్రామం అయినటువంటి మా మందన గ్రామంలోకి మరి ఆ జగద్గురు నరేంద్ర స్వామి యొక్క పాదుకా దర్శన కార్యక్రమం ఈరోజు మా ఊరికి దక్కిందంటే నిజంగా మేము మరి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. మరి అటువంటి దర్శన భాగ్యం ఈరోజు మా మందన గ్రామానికి దక్కిందంటే మేము చాలా అది అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. దీనికి ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా పెద్ద ఎత్తున మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున మహిళా లోకమంతా, అలాగే యువకులు పెద్ద ఎత్తున అది నృత్యాలతోటి, మేళతాళాలతోటి ఈరోజు పాదుకల శోభాయాత్ర కార్యక్రమము మా ఊరి కాశీ విశ్వనాథ్ మందిరం నుండి ఏదైతే కార్యక్రమం చేసినటువంటి ఆ ప్లేస్ కు మండపం వద్దకు ఊరేగింపుగా పెద్ద ఎత్తున ప్రోగ్రాంకు వెళ్తా ఉన్నాము. ఈ యాత్రలో భాగంగా మరి చిన్నపిల్లల వేషధారణలు చూస్తూ ఉన్నారు, అలాగే మహిళల యొక్క కలశాలు చూస్తూ ఉన్నారు. మంగళారతులతోటి పెద్ద ఎత్తున యువతి యువకుల కోలాటంతో స్వామివారికి ఒక భక్తిగా పెద్ద ఎత్తున అందరూ తరలి వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా గ్రామంలో పెద్ద ఎత్తున ఈ స్వామివారికి భక్తులు ఉన్నారు. ఒకటే స్వామివారి నినాదం ఒకటే, ఆ మరటిలా తుమి జగ దుస్రాల జగ అంటే మీరు బతకండి, సమాజాన్ని బతికించండి అని ఒకే నినాదంతో ఈ ఇంత పెద్ద ఎత్తున ఒక మెసేజ్ తోటి, ఎలాంటి మరి పైసతోటి ఖర్చు లేకుండా ఎవరికి వారు సొంత డబ్బులతోటి, ఎందుకంటే స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసంతో పెద్ద ఎత్తున ఈరోజు మా మందన గ్రామం తరలి రావడం జరుగుతున్నది. మరి చూస్తా ఉన్నాం, భక్తులు కూడా మా గ్రామంలో
పెద్ద ఎత్తున స్వామి మీద విశ్వాసంతో స్వామి కార్యంలో పాల్గొన్నప్పటి నుండి మా గ్రామంలో ప్రతి ఒక్కరికి నమ్మకంగా మంచి జరుగుతున్నది. మరి ఈ రోజు మేము దానికి కృతజ్ఞతగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలందరినీ భక్తులను పిలిపించుకొని ఈరోజు పెద్ద ఎత్తున స్వామి వారికి కృతజ్ఞతగా ఈరోజు పాదుక దర్శన కార్యక్రమాన్ని భక్తులందరికీ, ఇతర గ్రామాల భక్తులందరికీ కూడా కల్పించడం నిజంగా మా మందర గ్రామస్తుల అదృష్టం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వేలాది వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామస్తులు కలిసికట్టుగా వారికి నీళ్ళ సౌకర్యం కానివ్వండి, మరి ప్రసాద సౌకర్యం కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ మెసేజ్ ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీసుకొని వెంటనే అందరూ ప్రతి ఒక్కరు ఆ స్వామి యొక్క పాదుక దర్శన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామస్తులుగా ప్రతి ఒక్కరికి శ్రీ గురుదేవ్ వేడుకుంటున్నాం. శ్రీ గురుదేవ్ అనంత విభూషిత్ జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య గారి పాదపద్మాల కోటి కోటి వందనాలు చేస్తూ, అలాగే పీఠోత్తరాధికారి కాణిక్నాథ్ మహారాజ్ ఆయన చరణాలకు కోటి కోటి వందనాలు చేస్తూ, ఈరోజు బోధన్ తాలూకా నిజామాబాద్ డిస్టిక్ మందర్న గ్రామంలోకి స్వామి సిద్ధ పాదుకలు రావడం జరిగింది. స్వామి సిద్ధ పాదుకలు జ్ఞానిస్ ధామ్ నుంచి స్వామి సొంత ధామము ముఖ్యపీఠ్ జ్ఞానిస్ నుంచి రావడం జరుగుతుంది. ఈ పాదుక దర్శనం వచ్చేసి సంవత్సరంకి ఒకసారి డిస్టిక్ లెవెల్లో స్వామి పంపించడం జరుగుతుంది. మందర్నాకు నిజామాబాద్ డిస్టిక్ పాదుక దర్శనం నిజామాబాద్ డిస్టిక్ లో ఉండడం వల్ల మందర్నకు రావడం జరిగింది. పెద్ద కార్యక్రమం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పెద్ద సంఖ్యలో దర్శించుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ परम पूज्य जगतगुरु श्री नरेंद्राचार्य जी महाराज के आशीर्वाद से इस निजामाबाद जिले में मंदरना गांव में आज यहाँ सिद्ध पादुका का आगमन हुआ है। ये तेलंगाना पीठ पे 3 दिन से संगारेड्डी, कामारेड्डी और यहाँ पे आज यह पादुका का आगमन हो गया है। ये पादुका का जो अभी मिरनुक निकलने वाला है वो काशी विश्वनाथ मंदिर से माधवराव के क्षेत्र तक मिरनुक निकलने वाला है। ये शोभा यात्रा के लिए हमारे निजामाबाद जिला से बहुत से भक्तगण, यहाँ नजदीक के गांव से भी जिले से भक्तगण आए हैं। ये पादुका का कार्यक्रम रखने के पीछे उद्देश्य ऐसा है कि हमारे महाराज जी के जो 14 मठ है वो हर मठ पे उन्हें जाना पड़ता है, हर गांव में नहीं जा सकते। तो ये पादुका जैसे श्री राम जी के पावन पादुका है, ज्ञानेश्वर मावली के पादुका है, वैसे इनके पादुका है। ये बोलते कि हर अपने हिंदू धर्म में पादुका का पूजन करने से आपकी मन की इच्छा पूरी हो जाती है। तो यहाँ भी जो आज भी आएंगे लोग, सबको विनती है कि आप आइए, आपकी जो मन्नतें है वो पादुका पे बोलिए। 100% यहाँ पे सब लोगों का काम पादुका के माध्यम से हो जाता है। और हमारे समाज में खाली स्वामी जी बोलते हैं तुम जियो, दूसरे को जीने दो। वैसे सामाजिक उपक्रम है, जैसे माधव सेवा ईश्वर सेवा है, वैसे यहाँ पे हमारे रक्तदान शिविर होते हैं। स्कूल में बच्चों को भी, हमारा CBSE बोर्ड का स्कूल है वो चलाया जाता है। हर पीठ पे महाप्रसाद की व्यवस्था होती है। आज इस प्रोग्राम में भी एक 5-10 हज़ार लोगों के लिए महाप्रसाद की सुविधा की है। और यहाँ के जो आस पड़ोस में विद्यार्थी है जो गरीब स्कूल में पढ़ते हैं, उनको शिक्षा के लिए साहित्य वाटप होने वाला है। और इस कार्यक्रम के लिए हमारे निजामाबाद के निरीक्षक उपाध्यक्ष साहब, साईनाथ जिलाध्यक्ष, सब जिला पदाधिकारी और यहाँ के भक्तगण, संग्राम सेना, इनका बहुत बड़ा योगदान है। और आज ये कार्यक्रम सुबह अभी चालू होने वाला है। यहाँ से शाम को 6 बजे तक ये पादुका का पूजन होने वाला है। बाद में यह पादुका लातूर जिले में जाने वाले है। श्री गुरु।